పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, గత సుదీర్ఘ ప్రయాణాలలో నుంచి మమ్మల్ని క్షేమంగా కాపాడి ప్రాంతానికి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతలు. కొన్ని అమూల్యమైన విషయాలు బిడ్డలతో బోధించడానికి, మా ప్రియులు అన్నగారి కంటే ముందుగా తొలి బాటలు వేయటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి సంతసిస్తున్నాం. బిడ్డలైన మీ వారందరితో కలిసి వాక్యపు లోతుల్ని చర్చించుకొని, మా జీవితాలను ప్రశ్నించుకొని, మమ్మల్ని మేము సరిదిద్దుకునే గొప్ప అవకాశం మాకు పొసగండి అని వేడుకుంటూ యేసుప్రభువు వారి పేరిట ప్రార్థనని అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. I feel very happy to see all of you. Firstly, special greetings to you in the name of our Lord Jesus Christ. విచ్చేసిన మీ అందరికీ యేసుప్రభువు వారి పేరిట నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనిచున్నాను. I have been suffer throat infection from last 3 days. కనుక నేను గత 3 రోజుల నుంచి కొద్దిగా గొంతు సమస్యతో బాధపడుతున్నాను కనుక వాయిస్ అనేది దగ్గరగా మాట్లాడలేకపోతుంది. దయచేసి అర్థం చేసుకోగలరని కూడా వేడుకుంటున్నాను. దానికంటే ముందుగా మన ప్రియులు అన్నగారు వేదికని అలంకరించినటువంటి డాక్టర్ కె ఉపేంద్ర అన్నయ్య గారికి యేసుప్రభువు వారి పేరిట తొలతగా నా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. I feel very happy to share this class with Dr. K. Upendra Anand garu. అలానే మీ అందరి విషయాలలో కూడా దేవునికి మొరపెడుతున్నాను. మీరందరూ బాగుండాలని కూడా ఆశపడుతున్నాను. నిన్నటి దినం నుంచి ఈ రోజు మరియు రేపు ఈ 3 దినాల పాటు దేవుడి వాక్యాన్ని చలిలో కూడా లెక్క చేయకుండా వినటానికి విచ్చేసినటువంటి నా సహోదర సహోదరి మనులైన మీ అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. నిజంగా పిల్లరా, ఈరోజు మనం సమాజాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మన పైన ఏవో గ్రహాల ప్రభావాలు పడతాయని, ఏదో నక్షత్ర రాశుల ప్రభావాలు పడతాయని చాలా మంది జ్యోతిష్యాల పేరిట బ్రతుకును సరిదిద్దుకోకుండా గ్రహాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నిజానికి మన మీద పడుతుంది గ్రహాల ప్రభావమో నక్షత్ర రాశుల ప్రభావమో కాదు, మన పక్కనే ఉండేవాడి ప్రభావం మన మీద పడుతుంది. మన స్నేహితుల ప్రభావం మన మీద పడుతుంది. పాపాత్మల ప్రభావం మన మీద పడుతుంది. చివరికి దేవుడు మనకి ఎందరో రోల్ మోడల్స్ మనకి బైబిల్ గ్రంథంలో రాయించారు. ఎందరో రోల్ మోడల్స్ బైబిల్. నీకు ఏ విషయంలో రోల్ మోడల్ కావాలంటే ఆ విషయంలో అద్భుతమైన రోల్ మోడల్ బైబిల్లో ఉన్నాడు. ఒక మంచి మావయ్యగా నువ్వు మారాలి అనుకుంటే బైబిల్లో ఇత్రో అని ఒక రోల్ మోడల్ ఉన్నాడు. ఆయన నువ్వు ఫాలో అయిపోతే మంచి మావయ్య అయిపోతావు లైఫ్. మంచి అత్తయ్య కావాలనుకుంటే నయోమి అనే ఒక రోల్ మోడల్ ఉంది. ఫాలో అయిపోతే మంచి అత్తయ్య అయిపోతావు. మంచి కోడలు కావాలంటే రూతమ్మ ఉంది. మంచి కొడుకు కావాలంటే ఇస్సాకు ఉన్నాడు. మంచి తల్లి కావాలంటే యూనికే ఉంది. మంచి ఫ్రెండ్ కావాలంటే యోనాతాన్ ఉన్నాడు. ఒక్కొక్క బంధానికి ఒక్కొక్క రోల్ మోడల్ ని దేవుడు ఫిక్స్ చేసేది. వాళ్ళు మనం ఫాలో అయిపోతే కుటుంబాలన్నీ చాలా బాగుంటాయి, మన జీవితాలు ఇంకా బాగుంటాయి. అయితే బైబిల్ చెప్పిన ఈ బంధాలన్నింటినీ మనం విడిచిపెట్టేసి ఎవరో సినిమాలో ఎక్కడో ఒక హీరోని మోడల్ గా తీసుకొని రోల్ మోడల్ గా తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. చూస్తున్న సీరియల్ క్యారెక్టర్స్ ని తమలో ఇన్వయింపుకొని తమలో అన్వయింపుకొని చివరికి కుటుంబాలు పగలతో ప్రతీకారాలతో రగిలిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి మనలో. నిన్ననే భీమవరం వైపు వెళ్తున్నాం. ఈ సంవత్సరం అంతా వాస్తవానికి అసలు జిల్లాలోనూ అనుకున్నాను నేను ఈ సంవత్సరాన్ని. కానీ దేవుడు నీ దగ్గర ముగించాలని అనుకున్నాడు. అనుకున్న పరిస్థితుల్లో రాలేని పరిస్థితి కూడా సహోదరులు ఆదాం గారు వారు చేసినటువంటి ప్రయాస
దేవుని కృప నన్ను ఇక్కడ దాకా నడిపించింది. వాస్తవానికి నేనే ఈ మధ్య ఇటువైపు కావాలని ఎక్కడ డేట్లు ఇవ్వట్లే ఈ కర్నూలు ప్రాంతాల్లో. చాలామంది ఫోన్లు చేసి అడిగారు కానీ నేను ఈ మధ్యకాలంలో ఇవ్వాల. నేను ఒక నిర్ణయించుకున్నా, కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత వద్దాం. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు కదా. కానీ మీ అందరిని నేను చాలా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. భీమవరం ప్రాంతాల వైపు వెళ్తూ ఉంటే దాదాపుగా అర్ధరాత్రి అయిందండి. అక్కడ దిగాము, కారులో వెళ్తున్నాం. సలార్ అని ఏదో మూవీ రిలీజ్ అయిందట. ఆ ఊరు ఆయన ఎవరో కాదు, ఆ హీరో ఎవరో కాదు, ఆ ఊరు వాళ్ళ ఊరు మీదగానే పోతుంది మన కారు కూడా. మా ఊరోడు కదా, దేశాన్ని మొత్తాన్ని ఏలే సినిమా రిలీజ్ చేశాడని ఒక 2-3 కిలోమీటర్లండి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందండి అర్ధరాత్రి పూట. టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు రక్తం గారేటట్టు కొట్టుకుంటున్నారు చాలా చోట్ల టికెట్ల కోసం. ఎందుకు అంటే నేను ముందు చూడాలి అని అందరూ కలిసి అక్కడ టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. ట్రాఫిక్ను కూడా జామ్ చేసి పడేశారు. బట్టలు ఉంటున్నాయో లేదో చూసుకోవట్లా. ఎందుకోసం నాయన ఇంత తపన? ఎవరి కోసం ఇంత తపన అంటే ఒక హీరో కోసం. సరే, వెరీ గుడ్, చాలా కష్టపడుతున్నావు, బట్టలు కూడా చింపుకుంటున్నావు, బాగానే ఉంది. ఇక ఆ హీరో ఏం చేశాడు? ఏమైనా చేశాడా నీకు ఆ హీరో? ఇక ఒక పూట ఎప్పుడైనా భోజనం పెట్టాడా? నువ్వు కొట్టుకున్నావు కదా చినిగిపోయిన బట్టలు, కనీసం ఆ కొత్త బట్టలు కూడా కొన్ని నీకు చినిగిపోయినందుకు ఏమీ చేయడు. మన కోసం ఏమీ చేయని వాళ్ళ కోసం కనీసం మనం దగ్గరకు వెళ్తే సెల్ఫీ కూడా ఇవ్వడు. ఈరోజు మీలో చాలామందికి హీరోలు ఉన్నారు. మీలో చాలామంది మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో ఒకడు ఉంటాడు హీరో. మీ ఫోన్ వాల్పేపర్లో హీరోలు పెట్టుకుంటారు. మీరు మీ స్టేటస్లో హీరోలు తిరుగుతారు, కనిపించరు. మీ ఫోన్లో ఉంది చూసావా నీ హీరో బొమ్మ, ఆ హీరో దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక ఫోటో కావాలి, ఒక సెల్ఫీ కావాలంటే నేను దగ్గరకు కూడా రాని ఆ బౌన్సర్లు ఇచ్చి ఆ మూలన పడేస్తారు. నేను మొన్న మధ్య ఒక హీరో దగ్గరికి ఫోటో తీసుకోవడానికి వెళ్ళాడు పాపం, అభిమాన ఆతృతతో. హడావుడి గుంపుగా ఉంటే అలా ఫోన్ అలా పెట్టి ఫోటో దిగుతుంటే నన్ను అడగకుండా ఫోటో దిగుతావా నా హీరో ఆ ఫోన్ని లాక్కొని గోడకేసి కొట్టాడండి, అభిమాని ఫోన్ని లాక్కొని. ఇలాంటి వాళ్ళ కోసం మన ప్రయాసలు. వీళ్ళు మన రోల్ మోడల్స్. కుల అహంకారాలతో విర్రవీగుతూ, మత దాష్టికాలతో విర్రవీగుతూ, నువ్వు చస్తే కనీసం ట్విట్టర్లో చిన్న పోస్ట్ పెడతాడు, అంతకుమించి ఏమీ పెట్టడు. నా అభిమాని మరణించినందుకు చింతిస్తున్నాను అంటాడు, అంతకుమించి కనీసం ఏమీ చేయండి నీకోసం. మళ్ళా తర్వాత మర్చిపోతాడు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు తెగ ప్రయాసపడిపోతున్నావు. అలాంటి వాళ్ళను మాదిరిగా తీసుకొని నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు. కానీ బైబిల్లో దేవుడు మనకి ఒక అద్భుతమైన రోల్ మోడల్ ఇచ్చాడు. ఆ రోల్ మోడల్ గురించి మనకున్న సమయాన్ని బట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడండి ఒక వ్యక్తిని నా స్నేహితుడు అని అన్నాడు. ఆయన మీకు అందరికీ తెలుసు. ఎవరైనా? ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాం అనే ఆయన దేవుడికి స్నేహితుడట. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని స్నేహితుడిగా చేసుకోడు. నీలాగా నాలాగా పలకరించుకొని సరదాగా తిరిగినంత మాత్రాన ఆయన ఎవరిని స్నేహితుడిగా చేసుకోడు. దేవుడు ఒక వ్యక్తిని నా ఫ్రెండ్ అన్నాడు. అంటే ఎంత గొప్పోడో చూడండి ఆ ఫ్రెండ్. అయితే దేవుడు ఇంకొక వ్యక్తిని నా లవర్ అని పిలిచాడు, ఫ్రెండ్ అని కాదు. దేవుడు అబ్రహాముని ఈయన నా ఫ్రెండ్ అని పిలిస్తే ఇంకొక వ్యక్తిని దేవుడు నా లవర్ రా నువ్వు అని పిలిచాడు. దేవుడికి లవర్ అవ్వటం అంటే మామూలు విషయమా? ఫ్రెండ్ గొప్పోడా లవర్ గొప్పదా చెప్పండి. లవర్ అంటే తప్పుడు పదం అనుకోమాకండి. చాలామంది లవర్ అనగానే ఈ రోజుల్లో అదేదో ప్రేమికులు కాలేజీల్లో పార్కులు వెంబడి తిరిగే పదాలు కదండి, అవి డిగ్రేడ్ పదాలు అనుకునేరు. లేదు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఆంగ్ల భాషలో చాలా అద్భుతమైన పదం లవర్. లవర్ అంటే అర్థం ఏంటంటే లవ్ను పొందుకునేవాడు అని అర్థం, ప్రేమికుడు. నువ్వు ప్రేమించేవాడు మగవాడైతే నీకు లవర్, స్త్రీ అయితే పురుషుడికి లవర్. ప్రేమను పంచుకునేవాళ్ళు టుగెదర్, లవ్ టుగెదర్. ఇరువురు కలిసి ప్రేమించుకునే ఆ తత్వాన్ని, ఆ ప్రక్రియని లవిజం అంటారు. లవర్ అని పిలుస్తారు ఆ పొందుకునే వాళ్ళని. దేవుడు ఫ్రెండ్కు మించిన పదాన్ని, మీరే ఉన్నారండి, మీ ఫ్రెండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, మీ లవర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? పేరుకు ఫ్రెండ్ అంటాంలే కానీ
వాస్తవానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కువ ఇంపార్టెంట్ లవర్కి ఇస్తాం. లవర్ అంటే ప్రేమికుడు, లేదంటే ప్రేయసి, లేదంటే భర్త, లేదంటే భార్య. వాళ్ళు కూడా లవర్సే, భార్య భర్తలు కూడా లవర్సే. మీరు గమనించండి. ఉదాహరణకి మీకు మాట చెప్తా. మీ బ్యాంకులో ₹1,00,000 అమౌంట్ ఉన్నాయి. ఏటీఎం పిన్ చెప్పాలి. ఫ్రెండ్ వచ్చి పిన్ చెప్పరా అన్నాడు. వాడికి చెప్తావా? నిన్ను ప్రేమించినోడు, ప్రేమించిన అమ్మాయి వచ్చి పిన్ అడిగింది, ఈవిడికి చెప్తావా? నాకు తెలిసి ఫ్రెండ్కి ఎవడో చెప్పడు, బుద్ధున్నాడు. ఎందుకంటే వీడికి చెప్తే వీడు ఎక్కడ దోచేస్తాడని భయం. కానీ ప్రేమికుల దగ్గర పరిధి ఉండదు, ప్రేమికుల దగ్గర లిమిట్స్ ఉండవు, ప్రేమికుల దగ్గర రహస్యాలు దాచుకోటాలు ఉండవు. నిజమైన ప్రేమికుల దగ్గర, అబద్ధ ప్రేమికుల దగ్గర కాదు, నిజమైన ప్రేమికుల దగ్గర దాపరికాలు ఉండవు. ఫ్రెండ్స్ దగ్గరకైనా, ఫ్రెండ్కి మన ఇంట్లో దాకా పర్మిషను, ఫ్రెండ్కి పెళ్ళయ్యేంత వరకే ఇంటి దాకా పర్మిషను. పెళ్ళయిన తర్వాత వాడు అప్పట్లో రూమ్లోకి దూరేసుకొని వచ్చేస్తానంటే కుదరదు. వాడి కాళ్ళకి అక్కడే వాడి కాళ్ళు ఆగిపోవాలి. వాడికి ఒక లిమిట్ ఉంది. కానీ ఒక ప్రేమికుడికి, ఒక భార్యకి, ఒక ప్రేయసికి లిమిట్ అనేది ఉండదు. ఎక్కడి దాకైనా వెళ్ళిపోద్ది భర్తతో కలిసి. అది భర్త ఎక్కడుంటే అక్కడ, భర్త ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండగలిగిన ఒకే ఒక్క బంధం ప్రేమికుడు ప్రేయసి బంధం. అలాంటి గొప్ప పదజాలాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఉపయోగించాడు. ఫ్రెండ్ కంటే ఉన్నతమైన పదాన్ని. దానియేలు గ్రంథము 10వ అధ్యాయానికి ఒకసారి మీరు అందరు రండి. దానియేలు గ్రంథము 10వ దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. డానియేల్, నీవు బహుప్రియుడవు, గ్రేట్లీ beloved, greatly beloved. Daniel, you are my lover, you are my greatly lover. నాకు ప్రియుడవురా, నాకు ప్రియుడవు. ప్రియుడు డిక్షనరీలో కొట్టండి, తెలుగులో ప్రియుడు అంటే మీకు అక్కడ లవర్ అని ఆంగ్ల భాషా పదం వస్తుంది. నీవు నాకు బహుప్రియుడవు, నువ్వు నాకు మంచి లవర్ అన్నాడండి దేవుడు. దేవుడికే లవరా? దేవుడికి ఫ్రెండ్ అబ్రహాం, దేవుడికి లవర్ డానియల్. ఇంకో అది 18వ వచనంలో కూడా చూడండి. 18వ వచనం, 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు. ప్రపోజ్ చేస్తున్నాడండి దేవుడు. ఒక్కసారి కాదండి, 2 సార్లు. డానియల్, యు ఆర్ మై లవర్. కిస్ చేస్తున్నాడు దేవుడు. 10వ వచనంలో ఒకసారి కిస్ చేశాడు, 18వ వచనంలో ఒకసారి కిస్ చేశాడు. అంత గొప్ప అందగాడా డానియల్? దేవుడు మహానుభావుడు ఒక వ్యక్తిని ప్రేమించటం అంటే అది ఆషామాషి విషయం కాదండి. నువ్వు నేను మనం కూడా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించాం. మీకు ప్రేమించాలంటే ఒక క్వాలిటీ ఉంటుంది. ప్రతి స్త్రీకి ఒక క్వాలిటీస్ ఉంటాయి. తన భర్త ఇలా ఉండాలి అని అట్టివాడిని ప్రేమిస్తుంది. ప్రతి పురుషుడికి కొన్ని క్వాలిటీస్ ఉంటావు. నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి, నీ ప్రేమించిన అమ్మాయి ఇలా ఉండాలి, నా ప్రేమను చూరగొనే అమ్మాయి ఇలా ఉండాలి అని ప్రతి పురుషుడికి నాకొక టేస్ట్ ఉంటుంది, మీకొక టేస్ట్ ఉంటుంది, మీకొక టేస్ట్ ఉంటుంది. మనందరం ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడం. టీనేజ్లో లవ్లు అంటారా, తీసి పక్కన పడేయండి. ఇటన్నిటి ఈ కామ వికారాలు, ఈ ప్రేమలు కాదు. కాలేజీల్లో పార్కులు వెంబడి తిరిగి అవి కాదు. అది ప్రేమ కాదు అసలు. అది ప్రేమ కాదు, అదొక మోహం, అదొక కామం. దట్ ఈజ్ నాట్ ఏ లవ్, దట్ ఈజ్ ఓన్లీ లస్ట్. అది కేవలం లస్ట్ మాత్రమే, లవ్ కాదు అది. నిజంగా ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే తను అనుకున్న గుణాలన్నీ కనపడాలి ఒక అమ్మాయిలో. అప్పుడు ఒక పురుషుడు ప్రేమిస్తాడు, అప్పుడు ఒక స్త్రీ ప్రేమిస్తుంది ఆ అబ్బాయిని. దేవుడు కూడా ఐ లవ్ యూ సో మచ్ అంటున్నాడంటే దేవుడు కోరుకున్న గుణాలు ఉన్నాయి ఆ వ్యక్తిలో. ఏంటో ఆ గుణాలు, ఎట్టివో ఆ గుణాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయానికి రండి ఒకసారి. దానియేలు గ్రంథము. ఒక చక్కని వ్యక్తిని దేవుడు మనకి ఎలా ఈరోజు యవన సమాజానికి, యవన సమాజమే కాదు, బాల్య సమాజానికి, బాల్య యవనులకే కాదు, కౌమార వృద్ధ సమాజాలకు కూడా దేవుడు ఒక గొప్ప రోల్ మోడల్ని ఇచ్చాడు బైబిల్లో మనకి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము
3వ వచనం చదవండి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి, మీరందరూ తరచుగా బైబిల్ బాగా చదివే వాళ్ళని, బైబిల్ క్లాసులకి వెళ్ళే వాళ్ళని నేను విశ్వసిస్తున్నాను. మీకు ప్రత్యేకంగా విపులీకరించి పద విభజన చేసి చెప్పనవసరం లేదు. నపుంసకులు అంటే పుంసకత్వం లేనివాడు అని, అంటే అటు స్త్రీ కానివాడు ఇటు పురుషుడు కానివాడు, అంటే ఆడామగ కానివాళ్ళు. నాటు భాషలో చెప్పాలంటే కొజ్జా అంటారు. అలా అగౌరవంగా ఉంటుంది కాబట్టి హిజ్రా అనే గౌరవాస్పదమైన పదాన్ని ఉపయోగిస్తారు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో 0.5 అంటారు, ఎందుకంటే అటు 1 కాదు అటు 2 కాదు అనే నెపంతో. అలాంటి హిజ్రాలకు అధిపతి ఒక ఆయన ఉన్నాడట. ఆయన పేరేంటట? అష్బేనజు. చదవండి. అతనికి ఇలాగున ఆజ్ఞాపించును, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి. ఎవరిని రప్పించాలట? బాలురు. బాలురు అంటే ఎంత వయసు? ఎల్లాద్ అని ఉంటుంది. ఎల్లాద్ అంటే 13 నుంచి 22 మధ్య పిల్లల్ని పిలుస్తారు ఎక్కువ ఆ పదాలని. టీనేజర్స్ వాళ్ళు, కౌమారకులు అంటారు వాళ్ళని తెలుగులో. అంటే సుమారుగా మనం జాగ్రత్తగా బైబిల్ని స్టడీ చేయగలిగినట్టయితే ఒక 16 ఏండ్ల కుర్రోడు. ఎన్నేండ్ల కుర్రోడు? 16 ఏండ్లు. అంటే ఇంకా మీసాలు కూడా సరిగ్గా రావు, చిన్న చిన్న మీసాలు, ప్యాచ్డ్ బియర్డ్ అంటారు కదా, లైట్గా ఉండే బియర్డ్, అది గడ్డం. అసలు గడ్డం కూడా రాదు నన్ను అడిగితే. చిన్ని అక్కడక్కడ పల్చని మీసాలతో 16వ తరగతి కుర్రోడు అంటే ప్రజెంట్ 10th స్టాండర్డ్లో ఉంటాడు. ఎంతమ్మా? 10వ తరగతి పిల్లలు ఉన్నారు, ఒకసారి అడగండి, వాళ్ళ వయసు చెప్తారు వాళ్ళు. ఒక 1± అంతే, ఒక అడుగు అటు ఇటు ఉండొచ్చు, కానీ సేమ్ ఏజ్. 10వ తరగతి చదువుకునే పిల్లగాడు అంటే ఒక 10th క్లాస్ అంటే ఇంకా ఇంటర్మీడియట్ కూడా కాదు. 10th క్లాస్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లగాడు, కాలేజీ కూడా కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లగాడు. ఆ వయసులో ఉన్న పిల్లగాడిని తీసుకొచ్చారట. చదవండి. బాలురను రప్పించి కల్దీయుల విద్య, కల్దీయుల భాష వారికి నేర్పించు. శుభమాని శుభ్రంగా చదువుకునే పిల్లగాన్ని రాత్రిపూట యుద్ధం చేసి రాజులు ఎత్తుకుపోయారు ఆ పిల్లగాన్ని. ఎత్తుకుపోయి ఒక 700 కిలోమీటర్ల దూరంలో రాజభవనంలో పడేశారు వీళ్ళందరినీ. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలంటే రీఎడ్యుకేషన్ క్యాంప్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ మీద రీఎడ్యుకేషన్ క్యాంప్ అంటారు తెలుసా? అంటే మీ భాషను మాట్లాడనీయకుండా వేరే భాష మీలోకి ఇంజెక్ట్ చేస్తారు. మీరు అనుకున్నది మాట్లాడనీయకుండా మీ భాష, మీ విద్యనిచ్చి మీకు దూరం చేసి, ఇప్పుడు మీరు తెలుగోళ్ళు కదండి, రీఎడ్యుకేషన్ క్యాంప్ అంటే ఎలా ఉంటుందంటే, మీ అందరినీ ఆ చైనా వాడో పాకిస్తాన్ వాడో లాక్కుపోయాడు అనుకోండి, ఇక నుంచి నువ్వు తెలుగు మాట్లాడటానికి వీల్లేదు, ఉర్దూనే మాట్లాడాలి. ఇక నుంచి నువ్వు తినే ఆహారాలు తినటానికి వీల్లేదు, మేము వడ్డించే ఆహారాలు మాకు ఇష్టమైంది మేము పెడతాం, చచ్చినట్టు నువ్వు తినాలి అని మన విద్యను, మన కల్చర్ని బలవంతంగా మార్చేసేటువంటి ప్రక్రియ. ప్రజెంట్ చైనాలో మనకు అదే జరుగుతుంది. పక్కనే చైనా ఉంటుంది, జిన్పింగ్. వాడు ఏం చేస్తున్నాడంటే, ఇస్లాం సోదరులు ఉంటారు కదా, ముస్లిం సోదరులు వాడు ఏం చేస్తున్నాడంటే, ఏ సోదరులైనా మనం గౌరవించాలి, అది ముస్లిం సోదరులైనా హైందవ సోదరులైనా మనందరం వాళ్ళని గౌరవించాలి. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, ఏ మతాన్ని మనం విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. అయితే చైనా వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ ముస్లిం సోదరులందరినీ జైల్లో పడేస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 10 లక్షల మందిని పడేశాడని అంచనా. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? మసీదులు కనపడితే, వెన్ యూ సీ దట్ మసీద్, ఏ మసీదునైతే నువ్వు చూస్తాడో వాడి కంటికి కనపడిద్దో ఆ మసీదును కూల్చేసి దాని ప్లేస్లో బాత్రూములు కడుతున్నాడు, టాయిలెట్లు కడుతున్నాడు, పబ్లిక్ టాయిలెట్లు. నేను చెప్పేది అబద్ధాలు కాదు, కట్టుకథలు కాదు, నిజాలు. మందిరాలు అంటే చాలా పవిత్రం కదండి, మనకు చర్చ్ అలాగా, అలాగ మసీదు అలాగా. ఆ మసీదులను కూలగొట్టేసి దాని ప్లేస్లో టాయిలెట్లు కడుతున్నాడు వాడు. ఇంకో విషయం చెప్పంటారా, రంజాన్ వచ్చిందంటే వాడు బీపీ చెక్ చేస్తాడు ముస్లిం సోదరులకి. ఎందుకంటే అన్నం తినకుండా ఉపవాసం ఉంటే బీపీ తగ్గిద్ది. ఆ బీపీ కౌంట్ను బట్టి ఉపవాసం ఉన్నారా వాళ్ళని చంపేస్తాడు, లేదంటే తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడటానికి లేదు. ఇప్పుడు మన చుట్టుపక్కల సోదరులు ఏ భాష మాట్లాడతారమ్మా? ముస్లిం సోదరులు మన చుట్టుపక్కల హిందీ, ఉర్దూ మిక్స్ మాట్లాడతారు మ్యాక్సిమం. మన తెలుగు కాదు, మనం అందరం తెలుగు మాట్లాడుకుంటాం, క్రైస్తవులు హైందవులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉర్దూ హిందీ మిక్స్డ్ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న ముస్లింలు. ఆ వీగర్ భాష మాట్లాడనీయకుండా వాళ్ళ నోట్లో
ఎందుకు నువ్వు నా లవర్ అన్నాడో మనకు అర్థం కావాలి కదా. దేవుడు సామాన్యంగా ఎవడు అండ కదా ఎవరిని. దేవుడు సాధారణంగా ఎవరిని అండ ఆయన. వాల్యూమ్ ఉందా? వాళ్ళంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకి 18 సంవత్సరాలు నిండని వాళ్లకు ఇక్కడ మసీదుల్లో ఎంట్రీ లేదు. ఇక్కడ స్కూల్స్ లో కూడా ఉయిగర్ భాషని మాట్లాడటం బ్యాన్ చేసింది చైనా గవర్నమెంట్. ఉయిగర్ భాష మాట్లాడటం బ్యాన్ చేసిందంట చైనా. స్కూల్స్ లో కూడా ఉయిగర్ భాషని మాట్లాడటం బ్యాన్ చేసింది చైనా గవర్నమెంట్. వీటిలో ఏ ఒక్క రూల్ ని క్రాస్ చేసినా ఉయిగర్ ముస్లిమ్స్ ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇక్కడ ప్రతి ముస్లిం ఇంటికి ఒక సెపరేట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో పనిచేసే కొన్ని వేల కెమెరాలు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. చైనా గవర్నమెంట్ ఉయిగర్ ముస్లింల నుంచి వాళ్ళ పిల్లల్ని బలవంతికేషన్ సెంటర్స్ అని పిలుస్తుంది. ఈ సెంటర్స్ లో ఉయిగర్ ముస్లిమ్స్ కి బలవంతంగా చైనీస్ లాంగ్వేజ్ ని నేర్పిస్తుంది. ఇక్కడ షీ జిన్పింగ్ కి సంబంధించిన పుస్తకాలుంటాయి. చైనా భాషలో ఉన్న పుస్తకాలను వీళ్ళు చదివి గుర్తుంచుకోవాలి. మర్చిపోతే వీళ్లకు శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్ట్ సాంగ్లను నేర్పిస్తారు. వాటి మీద డాన్సులు వేయిస్తారు. ఏదైనా తేడా జరిగితే ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు ఎప్పుడు బయటికెళ్తారో తెలియదు. కొందరిని 20-30 సంవత్సరాల వరకు ఈ జైళ్లలోనే ఉంచుతారు. ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తే చైనా ఆర్మీ వాళ్ళని డైరెక్ట్ గా షూట్ చేస్తుంది. గార్డియన్ పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇక్కడ నుంచి రిలీజ్ చేసిన ఉయిగర్ ముస్లిం, ఇప్పుడు మీరు బైబిల్లో చదువుతుంది కూడా అదే. రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్ అంటారు. మాతృభాషని బలవంతంగా మాన్పించి వేరే భాషని ఎక్కిస్తారు. మత సాంప్రదాయాలు పక్కన పెట్టేసి వాళ్ళ మత సాంప్రదాయాలను ఎక్కిస్తూ ఉంటారు. వీటిని రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్ అంటారు. దానియేలని ఇతన్ని, షడ్రక్ మెషక్ అబద్నిగో అనే వీళ్ళని అలానే జైల్లో పడేశారు రీ ఎడ్యుకేషన్ క్యాంపుల్లో. ఇప్పుడు వాళ్ళు కల్దీయుల భాష, అదే చదవండి, చివరి వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలోని చివరి భాగం. కల్దీయుల విద్య. కల్దీయుల విద్య అంటే హెబ్రీ విద్య కాదు ఇది. కల్దీయుల విద్యలో అంటే వాళ్ళ మంత్ర ప్రయోగాలు, వాళ్ళ మతానికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇంకా మరియు ఆ కల్దీయుల విద్యను, భాషను, ఏ భాష? అర్మాయిక్, అరాము భాష. ఇక నుంచి మిస్టర్ డానియల్ నాట్ స్పీక్ హిబ్రూ. హిబ్రూ మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడాలి తెలుసా? టిల్ నౌ యువర్ లాంగ్వేజ్ ఈజ్ అర్మాయిక్. ఈ భాష ఈ రోజు నుంచి అరాము భాషరా. హెబ్రీ భాష నోట్లో నుంచి బయటకు వస్తే నాలుక కోస్తాం ఈ రోజు నుంచి మీకు. యోధా పురుషులారా, యోధా బాలురారా, మీలో ఎవ్వడు ఈ రోజు నుంచి మీ భాషలు మాట్లాడకూడదు, మీ విద్యను మాట్లాడకూడదు. మా విద్యను నేర్చుకోవాలి, మా భాషను మాట్లాడాలి మీరు అందరూ బలవంతంగా. ఏం లేదండి, సింపుల్ మత మార్పిడి అన్నమాట. సింపుల్, అంతే సింపుల్. భాష కోల్పోయినప్పుడు మతాన్ని కోల్పోతాడు మనిషి సింపుల్గా. చదవండి కింద. మరియు రాజు ఇప్పుడు ఆహారాన్ని, ఇందాక ఏం మార్చారు? ఆల్రెడీ భాష మార్చేశారు నెంబర్ 1, విద్య మార్చేశారు నెంబర్ 2. ఇప్పుడు 3వది మారుస్తున్నారు. ఏంటట? ఆహారం. మీ ఇష్టమైన తిండి మీరు తినకూడదు ఇక్కడి నుంచి. మీరు ఉన్నారండి, మీకు ఇష్టం లేని తిండి పెడితే మీరు ఎవరైనా తింటారా? ఇప్పుడు కొంతమందికి వంకాయ అంటే అసలు నచ్చదు. పళ్ళెం ముందెత్తి ఇస్త్రీ కొడతాడు పళ్ళెన్ని. కొంతమందికి నచ్చదు. కొంతమందికి కొన్ని కూరలు అంటే నచ్చవు. ఇప్పుడు మీ దగ్గరకు తీసుకొచ్చి నీకు నచ్చని కూరే పళ్ళెంలో 3 పూట్ల పెడితే నీ పరిస్థితి ఏంటి? వాట్ యువర్ సిచ్యువేషన్? తినలేం కదా, వాంతి అయిపోద్ది. మనకి నచ్చని కూర చూస్తే మనకు వాంతి అయిపోద్ది. కొంతమంది పొట్లకాయ అంటే నచ్చదు, పాములా ఉంటుందని భయం. మరి ఇక్కడ కొద్దిగా పేర్లు మారుతుంటాయి లేండి, మీకు నా క్యాచ్ చేయొచ్చు, క్యాచ్ చేయకపోవచ్చు నా పాయింట్. అంటే కొన్ని కూరగాయలు అంటే మనకు కొన్ని ఇష్టం ఉండదు. అవి తీసుకొచ్చి పెడితే కొంతమందికి మాంసం అంటే పడదు, నీచు అంటారు దాన్ని. ఆ రోజులో నీచంగా ఉంటుందో నీచని పెట్టారు, మన వాళ్ళు కూడా అదే పిలిచేశారు నీచ్ అని. మొత్తానికి మాంసం అనేది తినరు. వాళ్ళకి చూపించారంటే వాంతి అయిపోతారు వాళ్ళు కొంతమందికి. ఇప్పుడు దానియేలు విషయంలో ఏంటంటే, దానియేలు తినే ఆహారం ఇక నుంచి డానియేలు తినకూడదు. ఏం తింటారు వీళ్ళు కొషర్ ఫుడ్ తింటారు. అంటే వీళ్ళు ఏ పడితే అవి తినకూడదు. ఇప్పుడు పక్కన చైనా వాడు అంటాడు, వాడి మనిషిని కూడా తింటాడు. మనిషిని కూడా తినడానికి కూడా అనలేం మనం. వాడు శుభ్రంగా వాడు పందిని తింటాడు, పందికొక్కుని తింటాడు, ఎలకని తింటాడు, పాముని తింటాడు, బల్లిని తింటాడు, తొండని తింటాడు. ఇప్పుడు మీ అందరినీ చైనాలో తీసుకెళ్ళి పడేసి, మీ అందరినీ ఇప్పుడు చైనాలో తీసుకెళ్ళి పడేసి కట్ల పాము కూర పెట్టారనుకోండి, పంది పకోడీ పెట్టారనుకోండి,
పంది కుక్కు బజ్జీ పెట్టారనుకోండి, కప్ప వేపుడు పెట్టారనుకోండి, పల్లి ఫ్రై పెట్టారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? తినగా అసలు అక్కడ ఉంటారా మీరు? అలాంటి పరిస్థితి ఇప్పుడు వెళ్ది. వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, ఈయన ఆహారపు అలవాట్లు వేరు. ఇప్పుడు బలవంతంగా ఆహారాన్ని మానుస్తున్నారు. వాళ్ళు చేతికి ఏది వస్తే అది తింటారు బబులోనీయులు. సముద్రంలో ఏది కనపడితే అది మింగేస్తారు బబులోనీయులు. వాళ్ళకు ఉభయచర జీవులా, మామూలు జలజీవులా, ఆకాశ పక్షుల తేడా ఉండదు వాళ్ళకి. ఏది వస్తే అది చైనా టైప్ అనమాట వాళ్ళు. కట్టి కనిపించే ఇప్పుడు అలాంటి భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళకి. చదవండి. మరియు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసం. ఏదట ద్రాక్షారసం అంటే? వైన్. రాజులు తాగే ద్రాక్షారసం అంటే ఏంటండి? వైనా. వీడి సక్సెసర్ ఉన్నాడు కదా, బెల్షస్సర్, తెలుసు కదా, దేవుని ఉపకరణాల్లో మందు పోసుకొని తాగాడు. అంటే డానియల్, ఇక నుంచి నువ్వు ఏం తాగాలో తెలుసా? మందు తాగాలి బిడ్డ ఇక నుంచి నువ్వు. 10వ తరగతి పిల్లగాడికి 16 ఏండ్ల పిల్లగాడి దగ్గరికి వచ్చి మందు బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఇది నువ్వు తాగాలి అని పెడుతున్నారు అతను ముందు. ఈరోజు నిజంగా ఈరోజు 10వ తరగతి పిల్లలు ఎలా ఉన్నారండి? ఈరోజు ఎలా ఉన్నారండి? 10వ తరగతి పూర్తి కాకముందే వాడు బీరు తాగుతాడు ఈ రోజుల్లో పిల్లగాళ్ళు. మందు ఈ గ్రామాల్లో కూడా ఉంటారో చూసుకోండి. నాట్ ఓన్లీ వన్ సిటీ ఐ టాక్ అబౌట్. నేనేదో ఒక సిటీ గురించి మాట్లాడట్లేదు. పల్లె అని లేదు, వాడని లేదు, ఊరని లేదు, పట్టణం అని లేదు, గ్రామం అని లేదు, కుగ్రామం అని లేదు. మన చుట్టుపక్కలే మీసాలు కూడా సరిగ్గా ఇంకా రానోళ్ళు సెక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా యవన ప్రాయం కూడా ఇంకా సరిగ్గా రుచి చూడనోళ్ళు వాడు మందు తాగుతాడు, వాడు బీర్ అంటాడు, వైన్ అంటాడు, రమ్ అంటాడు, వాడు జిన్ అంటాడు, సిగరెట్లు అంటాడు, పాన్ పరాకులు అంటాడు. ఎంతమంది కుర్రోళ్ళు లేరండి ఈరోజు సమాజంలో? చూడండి ఎంతమంది కుర్రోళ్ళు లేరు. పట్టు మన 10వ తరగతి కూడా ఇంకా పాస్ అవ్వడాడు. అప్పుడే వాడు సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తాడు, నోట్లో కైలీ జిప్పుతుంటాడు. వాడి స్టైల్ వేరు, వాడి లోకం వేరు, వాడి రోల్ మోడల్ వేరు. ఈరోజు యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు ప్రపంచంలో ఈరోజు టీనేజర్లో జరిగే అంత పాపం ఈరోజు మనకి ఎక్కడా జరగట్లేదండి. అంత పాపాలు చేస్తున్నారు ఈరోజు. మనకి వద్దు అన్నదాన్ని చేస్తాడు. అప్పుడే బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు. ఏదో ఒక వీధిలో పోతుంటే ఇద్దరు లాగేసుకుంటున్నారా, మొలతాడు ఊడిపోయి లాగ్ కింద జారిపోతుంది. ఇద్దరు పిల్లలకి కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఎందుకురా అంటే ఆడి గర్ల్ ఫ్రెండ్ పెన్సిల్ ఈడు అడిగాడట. ఎన్నో తరగతి అంటే ఆడు 5వ తరగతి, ఈడు 5వ తరగతి, అది 3వ తరగతి. మరి ఆ బుట్టదాని పెన్సిల్ ఈడు ఎవడో అడిగాడట. ఆ లవర్ పెన్సిల్ అడుగుతావా అని ఆ పక్కన ఉన్నోడు ఈయన కొడుతున్నాడు. చూడండి, లిక్కర్ కూడా సరిగ్గా వేసుకోవటం రానోడు ఈరోజు లిక్కర్లు తాగుతున్నాడు, అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నాడు, లవర్లు అంటున్నాడు, పనికి మాలిన పనులన్నీ చేస్తున్నాడు ఈరోజు. వాడి ఫోన్లో మీకు తెలియని చూస్తాడు, మీకు తెలియని సెట్టింగులు తెలుసు ఈరోజు పిల్లలకి. పెద్దలకు కూడా తెలియదు అన్ని సెట్టింగులు ఉన్నాయి ఫోన్లో, అన్ని సెట్టింగులు తెలుసు ఈరోజు పిల్లలకి. ఒక తప్పును ఎలా చూడాలో తెలుసు, ఆ తప్పును ఎలా డిలీట్ చేయాలో కూడా తెలుసు, అది మళ్ళీ కనిపించనీయకుండా ఎలా మాన్పాలో కూడా తెలుసు. ఈరోజు ఎంత అభివృద్ధి చెందిపోయారండి మన పిల్లలు. వాడి మాటలు చూడండి, వాడి మాటలు బండ బూతులు, కర్ణ కఠోరాలు. వింటే చెవులు పగిలిపోతాయి ఈరోజు యవ్వనస్తుల మాటలు. మాటకు ముందు అమ్మనా బూతు మాట్లాడతాడు, మాట తర్వాత అక్కని తిడతాడు. వాడు ఎట్నుంచి చెడిపోతాడో తెలియ ఈరోజు కుర్రోళ్ళ పరిస్థితి. 10వ తరగతి పిల్లగాడండి డానియల్. మీ అంత వయసే. ప్రవక్త అంటే పెద్ద వయసు అనుకున్నారు. ఇక్కడ ఉన్న చిన్న పిల్లల్ని చూడండి, వాళ్ళంత పిల్లగాడే. ఇప్పుడు ఆయన కూడా రాజు అంటున్నాడు, నేను తాగే ద్రాక్ష రసాన్ని మీరు కూడా తాగాలన్నాడు. ఇంకోడైతే తాగేద్దుడు, కానీ ఇతను మాత్రం ఏమన్నాడు తెలుసండి? 8వ వచనం చదవండి. రాజు 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని. నన్ను నేను అపవిత్రపరుచుకోనయ్యా. ఆ రోజుల్లో రాజుల మాటలు వినకపోతే సొంత భార్యను కూడా చంపేస్తారు వాళ్ళు. మీకు అందరికి అహశ్వరోషి తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు. వాళ్ళ భార్య వష్టి రమ్మంటే రాలేదని చెప్పి పట్టపురాణి హోదా నుంచి తొలగించేశాడు. ఆవిడ రాజ్య సింహాసనం నుంచి తొలగించి బహిష్కరించాడు రాజ్యం నుంచి. మీరు హిస్టరీలో కనుక చూస్తే చంపేసినట్టు కూడా ఉండిద్ది మనకి పర్షియన్ హిస్టరీస్లో. అంటే మాట వినకపోతే ఆ రోజు పీకలు కోస్తారు ఆ రోజు రాజులు. మాట వినకపోతే
మాట వినకపోతే రాజుగారు మందు తాగమంటే డానియేల్ అంటున్నాడు, అయ్యా నన్ను నేను అపవిత్రపరుచుకొనుట నాకు ఇష్టం లేదయ్యా, నేను తాగనయ్యా. రాజుగారి కోపం రానంత వరకేనండి. ఏంట్రా ఈడు ఎక్కువ చేస్తున్నాడు, తాగనంటున్నాడు ఏంటి, రాజునైనా నాకు ఎదురు చెప్తున్నాడు ఏంటిడో, కత్తి తీసుకొని తల నరకండ్రా అన్నాడంటే 5 నిమిషాలు డానియేల్ని చంపేస్తారు అక్కడ. ఒక పక్క చావు, మరో పక్క దేవుడు. దేవుడి పక్షాన ఉందామా, చావుకు భయపడి తప్పుడు పనులు చేద్దామా? 2 ఆప్షన్స్ బిఫోర్ హిమ్. అతని ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దానియేలు ఎందుకు తాగలేకపోతున్నాడో తెలుసా? దానియేలు ఎందుకు తినలేకపోతున్నాడో తెలుసా ఆహారాన్ని? 3వ అధ్యాయము ప్రారంభం వరకు, సామెతల గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభ వచనం. నీవు ఏలికతో భోజనం చేసేటప్పుడు నెబుకద్నెజర్ ఈజ్ ఎ కింగ్. నెబుకద్నెజర్ ఒక ఏలిక. అదే చెప్తున్నాడు అక్కడ, రే ఎవను రారా, మీరు ఏలికలతో అనగా పెద్ద పెద్దోళ్లతో భోజనాలు చేసేటప్పుడు జాగ్రత్త చదవండి. భోజనమునకు కూర్చుండిన ఎడల నీవు ఎవని పక్షముననున్నావో బాగుగా యోచించుకో. పెద్ద పెద్దోళ్ళతో భోజనాలు చేసేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. నువ్వేమైపోతా, అమ్మో మా మేస్త్రి గారండి, ఆయన తాకపోతే పనులు ఇవ్వడండి, రేపు పొద్దున్న నుంచి వాళ్ళతో కలిసిపోవాలండి, దూరంగా ఉంటే రేపు పొద్దున్న నుంచి నన్ను పనులకి పిలవడండి అని వాడు చేసే పాపంలో నువ్వు కూడా పడిపోతావు. నాకు తెలిసిన కుర్రోడు ఉన్నాడు, రాజకీయాల వైపు వెళ్ళాడు. నన్ను అడిగాడు, చెప్పా, అరే వాటంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు బిడ్డ, నువ్వు వెళ్ళావంటే పాడైపోతావురా అని చెప్పా. వాడు వినలా. పాత హోమ్ మినిస్టర్కి ఇళ్ళ కాళ్ళకి మొత్తానికి బంధురికం ఏదో కలిసింది మొత్తానికి. ఆవిడ ఎమ్మడి తిరిగాడు. మరి రాజకీయాలంటే మందు ఉంటుంది, విందు ఉంటుంది, మరి అన్నీ చేయాలాడ. నువ్వు అమూల్ బేబీలు అమాయకుల్లా ఉంటే ఎదగవాడా, తొక్కేస్తారు నిన్ను, రానియరు ఎవరిని పైకి. పేకలు గొయ్యాలా, కాళ్ళు పట్టుకోవాలా, 2 చేయాలి అక్కడ పరిస్థితిని బట్టి. ఈడు వెళ్ళాడు. వాడికి అప్పుడప్పుడే తిరుగుతున్నారు, వాడికి ఒక 5,000 10,000 అందుతున్నాయి, ఆవిడ దగ్గర తిరుగుతున్నాడు, బాగానే ఉన్నాయి. ఈ లోపల ఆ పక్కన ఉన్న వాళ్ళు, మామ తాగురారా, ఇవన్నీ చేయాలరా కామన్. వీడు అన్నాడు, వద్దురా నేను చర్చికి వెళ్తాను అంటే, తాగితేనే మా దగ్గర తిరగనిస్తావు నిన్ను, లేదంటే నువ్వు వెళ్ళిపో, మా దగ్గర ఉండకు, నువ్వు నీ దగ్గర మాకు సెట్ కాదన్నారు. వీడికి ఓ పక్కనేమో వదిలేయాలంటే డబ్బులు, పదవి, రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నాడు కదా, ఆ గౌరవం అవన్నీ పోతాయని చెప్పేసి దేవుడికి వెన్నుపోటు పొడి చేసి మందు, గుట్కా, పాన్పరాగ్, అమ్మాయిలు అన్నిటి అలవాటు చేసేసుకున్నాడు. భ్రష్టుడైపోయాడు. అప్పుడు గొప్ప గొప్ప పనులు చేశాడు. ఒకప్పుడు ఇదిగో ఇలానే పెద్ద పెద్ద మీటింగ్లు కూడా పెట్టాడు. ఒకప్పుడు ఇప్పుడు బ్రతుకు చూస్తే నీచంగా తయారైపోయింది. అదే అంటున్నాడు దేవుడు. అక్కడే కాదు, మీరు కూడా అంతే. మీరు కూడా ఒక పొలం పనులకు వెళ్ళొచ్చు, మీలో ఒక తాపి పనులకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఏ పనైనా కానివ్వండి, మీరు ఏ పనైనా చేసుకోండి, ఏ కూలి పనైనా, ఏ ఉద్యోగం అయినా చేసుకోండి. మీ వృత్తిలో తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది. అలా చేయకపోతే సర్వైవ్ అవ్వలేని పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో జాగ్రత్తగా ఆలోచించుకో. వాడేదో పని ఇవ్వని అన్నాడు కదా అని చెప్పి తొందరపడి తాగేసామనుకో, రేపు దేవుడు పరలోకం ఇవ్వడు, వీడు పనే ఇవ్వడు, ఆయనైతే ఏకంగా పరలోకం కూడా ఇవ్వడు. దానియేలుకి సామెతల గ్రంథం గుర్తొస్తుంది. ఏలికలతో భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలో నా దేవుడు చెప్పాడు కదా. ఏం చెప్పాడట చదవండి. ఇంకా నీవు తిండిపోతూ ఆకలేస్తుంది కదా అని గబక్కనాడు ఏది పడితే అది మింగేసే తిండిపోతూ గనక అయితే నీ గొంతుకు కత్తి అడ్డు పెట్టుకో. అతడు రుచిగా ఉంటాయి, ద్రాక్షారసం చాలా రుచిగా ఉంటుంది. చూడండి ద్రాక్షారసం చూడండి ఎంత రుచిగా ఉంటుందండి తాగేవాడికి. అది మనకు వాంతి వస్తుందండి. కొత్తగా అసలు మందు అంటే పడనోడికి ఆ వాసన చూస్తే స్మెల్ వచ్చేస్తుంది, వాంతి అయిపోతాడు. కానీ వాడికి అది అమృతంలాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది వాడికి. చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మా ఇంటి పక్కనే ఉంటాడు. కరోనా టైంలో లాక్డౌన్ వేసేసి బీరు అన్నీ బంద్ చేసేసారు కదా, రెస్టారెంట్లు అన్నీ బంద్ చేసేసారు కదా, బార్ షాపులు 2-3 నెలల పాటు లాక్డౌన్ పెట్టేశారు కదా. వీడికి ఆ రుచి మరిగాడు, ఆ మందు రుచి మరిగాడు. ఆ మందు లేకుండా ఉండలేకపోతున్నాడు వీడు. ఒక నెల పాటు ఎట్లా కొట్ల తట్టుకున్నాడు, వల్ల కావట్లా. ఆ ముందు ఎప్పుడు వాసన చూసేస్తానో, ఎప్పుడు తాగేస్తానని కుతలాడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. శానిటైజర్ బాటిల్ ఉంటుంది కదా, అది తాగేశాడు. శానిటైజర్ బాటిల్ ఉంటుంది, చేతికి కొట్టుకుంటామే, అది తాగేసాడాడు. ఇలాంటి ఆల్కహాల్ ఉంటుంది కదా, దానిలో కూడా కొంత ఆ కొద్దిగా స్మెల్ వస్తుంది దానిలో నుంచి, తాగేసాడు. చచ్చిపోయాడు చివరికి. చిన్న పాప
5 ఏళ్ల చిన్న పాప. చివరికి భార్యని బిడ్డని ఆడపిల్లని విడిచిపెట్టి చచ్చిపోయాడు. అదే అంటున్నాడు దేవుడు, రుచిగా ఉంటాయి. వాడు రుచిగల భోజన పదార్థాలను నువ్వేం చేయొద్దు, ఆశించవద్దు. ఇంకా అవి మోసపుచ్చుతాయి. ఏదో వాడి దగ్గర వాడు చెప్పిన మాట వింటే ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఐశ్వర్యవంతుడు అయిపోతా, నా లైఫ్ మారిపోద్ది వాడు చెప్పినట్టు వింటే అని చెప్పి ఐశ్వర్యవంతుడు ఒకటి ప్రయాసపడవద్దు. ఒకవేళ నీకు అలాంటి దురాలోచనలు కనుక ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టే అని చెప్తున్నాడండి దేవుడు. ఇప్పుడు దానియేలు గనక నెబుకద్నెజరు చెప్పినట్టు విన్నాడు అనుకోండి, మంత్రిని చేసేస్తాడు. రాత్రిలో మంత్రి అయిపోతాడు. ఒక రాత్రిలో ఆ రోజుకారో స్టార్ అయిపోతాడు డానియేల్. డబ్బులు కట్ల వచ్చి ముందు పడతాయి. స్త్రీలు కావాలంటే స్త్రీలు, మందు కావాలంటే మందు, ఏది కావాలంటే అది వచ్చేస్తాడు డానియేల్కి. ఒక సుఖ సంతోషాలు ఉన్నాయి, ఒక పక్కేమో చావు భయం ఉంది, దేవుడు భయం ఉంది. కానీ చివరికి ఎవరికి ఓటేశాడంటే డానియేల్, ఎవరికి ఓటేశాడు? నెబుకద్నెజరుకు ఓటేయలే. ఇప్పుడు చదవండి మళ్ళీ డానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మళ్ళీ దానియేలు 1:8 చదవండి. ఎవరు కోటేశాడో చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట. అయ్యా నాకు ఈ మందొద్దు, మీకు దండం పెడతానని ఒక హిజ్రా కాళ్ళ మీద పడి పిచ్చగాళ్ళ వేడుకున్నాడటండి. ఈరోజు మనల్ని టెంప్ట్ చేయటం చాలా ఈజీ అండి. గిల్లి నడుమేనా టెంప్ట్ చేయటం చాలా ఈజీ మనకి ఈ రోజుల్లో. పాపాన్ని చేసేటట్లుగా మనల్ని 5 నిమిషాలు మన పక్కనున్నోడు ప్రోత్సహించాడు అనుకోండి, పాపం గురించి పడిపోతాం. అవ్వకంటే చాలా ఫాస్ట్గా పడిపోతాం మనం. పక్కనోడు ఎవడో చెప్తాడు దిక్కుమాలాడు, అరే ఏం కాదులేవా, బెగ్గేరా బాగానే ఉంటుంది, ఏం కాదులేరా, ఏం కాదులేరా, ఏం కాదు బాగానే ఉంటుంది, ఒక్కసారికి మరలొద్దులే, ఒక్కసారికి అంటాడు. ఎవడో మనల్ని ప్రేరేపిస్తే ఏమైపోతాం మనం? ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు. వీడికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. ఏమొచ్చింది? టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆ టైఫాయిడ్ జ్వరం పోతుంది నిదానంగా. వీళ్ళ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేశాడట వీడికి. ఏం జరిగిందో చూడండి. వాల్యూమ్ పెట్టు. బండిని పోలీసు వాళ్ళు ఆపారండి. పెట్టు బండి అంటుండు. పక్కన పెట్టు అంటే ఏమన్నట్టు చెప్పు. బండి పక్కన పెట్టారు ఏమన్నట్టు అంటే మందు తాగితే ఆపకూడదు అనమాట. అయ్యగారిని తంటేసి పంపించాలి. ఇంకో పెగ్గు దాగర పోరా అని పంపించాలి డబ్బులు పెట్టి. ఒక్క బీరు తాగినా ఎంత తాగాడట, ఎందుకు తాగాడో కూడా చెప్తాడు చూడండి. ఒక్క బీరు తాగినా ఎందుకు తాగావయ్యా, అయిపోయింది. ఇగో నేను నాకు టైఫాయిడ్ వచ్చి, ఆడికి టైఫాయిడ్ వచ్చిందట, వారం రోజులు అవుతుంది. పోతుందనే బాధతోటి ఈ రోజు మా టైఫాయిడ్ పోతుందనే బాధతో తాగాడట వీడు. ఎక్కడైనా జ్వరం పోతా ఆనందం వస్తుంది, వీడికి బాధ వస్తుంది. మరి వీడికి అరే ఎందుకు రా బాయ్, ఆడి ఫ్రెండ్లు ఎవరో ఫోన్ చేశారట, ఏమన్నారో చూడండి వీడికి. అరే ఎందుకు రా బాయ్, ఈ రోజు తాగు కాబట్టి నేను తాగిన అని అన్నారు కాబట్టి తాగాడంట. లేదంటే ఈ అమూల్ బేబీ అంటే అసలు తాగను కూడా తాగడు. లేకపోతే నేను అది కూడా తాగపోవు. అది ఏమండి, ఎవడో ఫోన్ చేశాడట, అరే మామా టైఫాయిడ్ ఎలాగో పోతుంది కదరా, బాధగా లేదారా నీకు, పెగ్గేద్దాం రారా మామా అన్నాడంటే వీడిని. ఆడు అన్నాడు కాబట్టి వీడు తాగాడంట. లేకపోతే నటు వీడు అమాయకుడట, అసలు మందు కూడా పడదంటే వీడికి పాపం. ఎవడో నేను టెంప్ట్ చేసేస్తే టెంప్ట్ అయిపోతావా? ఎవడో నీ చేత పాపం చేయటానికి పురికొల్పితే పాపం చేసేస్తావా? ఆలోచించుకో. దానియేలుని పురికొల్పటం కాదు, చంపేస్తామన్నారు. పాపం చేయకపోతే చంపేస్తామన్నారు. నీ దగ్గర అంత సీన్ లేదు. అరే నీ చెయ్యను రా అంటే మహాయిత వ్యక్తి దూరం అవుతాడేమో నీకు, అంతే. కానీ ఇక్కడ ప్రాణాలు పోతాయి ఇతనికి. కానీ వేడుకున్నాడటండి రాజుగారిని. అంటే భాషను మార్చాలని చూస్తున్నారు, విద్యను మార్చాలని చూస్తున్నారు, భోజనాన్ని మార్చాలని చూస్తున్నారు, పానాన్ని మార్చాలని చూస్తున్నారు. 7వ వచనంలో ఇంకేం చేశారు చూడండి. 7వ వచనంలో చూడండి. నపుంసకుల అధిపతి దానియేలునికి బెల్తెషాజరనియు, ఆ అనన్యాకు షడ్రకనియు, మిషాయేలుకి మెషకనియు, అజర్యాకు అబద్దిద్గో అని, అంటే చివరికి పేర్లు కూడా మార్చేస్తున్నారు. పేర్లు కూడా, నీ పేరు ఇక్కడి నుంచి డానియేల్ కాదు, నీ పేరు బెల్తెషాజర్. బెల్ అంటే బయలుదేవత, అంటే బయలుదేవత పేరుని తీసుకొని వచ్చి పెట్టేస్తున్నారు యెహోవా దేవుడి పేరు కలిగినటువంటి దానియేలుకి. చూడండి ఎన్ని రకాలుగా మార్చాలని చూస్తున్నారు.
భోజనాన్ని, పానాన్ని, విద్యని, భాషని, పేరుని అన్నిటినీ మార్చాలని చూస్తున్నారు పాపం ఆ చిన్నపిల్లగాడిని. పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని. దేవుడండి నిజంగా 10వ తరగతి ఆ చిన్న పిల్లగాడిని చూసి ఆయనకి ముచ్చటేసిందండి. ఎంత గొప్పోడివిరా, మీసాలు కూడా సరిగ్గా రాలేదు, ఇంకా నీకు గడ్డం కూడా సరిగ్గా రాలేదురా, స్కూల్కి వెళ్ళే పిల్లగాడివిరా, ఇంత బాధలు పెడుతుంటే, ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే నా కోసం ప్రాణాలకు తెగించి ఒక్కదాన్ని కూడా సమ్మతించక రాజులకే ఎదురు తిరిగావా? అలా దేవుడు ఏం చేశాడు? 17వ వచనం చూడండి. 17వ వచనం చూడండి. దేవుడు ఏం చేశాడు? నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి ఏమిచ్చాడు? జ్ఞానం, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించెను. 17వ వచనంలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. 17వ వచనంలో దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, తత్వజ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు 17వ వచనంలో ఇచ్చాడంటే మొదటి 16 వచనాలు గమనించాడు, వాళ్ళ బ్రతుకుల్ని చూశాడు. వీళ్ళకి ఇవ్వాలి దేవుడు జ్ఞానం. ఎవడికి పడితే ఆడికి ఇవ్వడండి. ప్రతి పాపం చేసుకుంటా పోతే నీకు ఇచ్చి రాబిడ్డా అని చెప్పి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడా? ఇవ్వడు. దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే ఒక అర్హత ఉండాలి వాడికి. దేవుడు జ్ఞానం ఉండాలంటే ఒక అర్హత ఉండాలి ఆ పాపకి, ఒక అర్హత ఉండాలి ఆవిడికి. దేవుడు నీ ముందు నీ బ్రతుకు చూస్తాడు. నువ్వు దాన్ని దుర్వినియోగం చేస్తావా, సద్వినియోగం చేసుకుంటావా? జ్ఞానం ఎక్కువైపోతే సొలొమోన్ లాగా 1000 మందిని చేసుకుంటావా? ఏదంటే కనీసం ఒక్కవాడిని కూడా చేసుకోకుండా నా కోసం బ్రతుకుతావా? దేవుడు ముందు నీ బ్రతుకును చూస్తాడు. నీ బ్రతుకు నచ్చితే జ్ఞానం ఇస్తాడు. ఏదో పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, అదేదో రోజు కూర్చొని రంగరించుకొని ఆలోచిస్తే వచ్చేది కాదు. బ్రతుకు దేవుడికి నచ్చాలి, నీ పవిత్ర హృదయం దేవుడికి నచ్చాలి. అప్పుడు ఆయన జ్ఞాన సముద్రాన్ని నీ హృదయంలోకి రిలీజ్ చేస్తాడు, పంపుతాడు. అప్పుడు నీకు బాగా అర్థమైంది బైబిల్. అప్పుడు నీకు బాగా అర్థమైంది దేవుడు అంటే ఏంటో. ఈ విధంగా దానియేలునండి చాలా ఇబ్బందులు పెట్టారండి. చివరికి ఏం చేశారో తెలుసా? ఊరి పేరు మార్చటమే కాదు, దేవుణ్ణి కూడా మార్చాలని చూశాడు చివరికి. మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇతన్ని పాపంలో పడేయాలని ఎత్తని కత్తి లేదు, ప్రయోగించని విల్లు లేదు, లేగవని మనిషి లేడు. ఎంతమంది చుట్టుముట్టారో తెలుసా పాపం చేయించాలని. ఇందాక మీకు చూపించాను, అది 16 ఏళ్ల వయసు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, అది దాదాపుగా అదొక 80, ఇదొక 7, 87 ఏళ్ల వయసు అప్పటికి ఆయనకి. ఎందుకంటే కోరేష్ మొదటి సంవత్సరానికి 80 ఏళ్ళు ఉన్నట్టు మనకి రికార్డు ఉంది, బైబిల్లోనే ఉంటుంది. మళ్ళీ అది కూడా ఎక్కడో కాదు. మళ్ళీ కోరేష్ చనిపోయిందో మళ్ళీ డానియేల్ దర్యావేష్ దగ్గరికి వచ్చాడు. అంటే మంచోడుగా 10వ తరగతి పిల్లగాడంత వయసులో పవిత్రతను చూశారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చచ్చిపోయే వయసు ఇప్పుడు ఏంది, ముసలోడు. అంటే చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు పాపంలో పడేయాలని. సరే ఏం చేశారు తెలుసా? రే ఇది చావు దగ్గర పడింది, రేపు మాపు చచ్చిపోయేటట్టున్నాడు, పండు ముసలోడు అయిపోయేటట్టున్నాడు, పడేయాలంటే ఇప్పుడే పడేయాలి ఎవరినైనా. ఎందుకంటే వృద్ధాప్యంలో ఒక వ్యక్తిని పడేయటం చాలా సులభం. సొలొమోను కూడా ఎప్పుడు పడిపోయాడట? బైబిల్లోనండి చాలామంది మొదట్లో బాగా బతికారండి. సొలొమోను యవ్వనంలో అద్భుతంగా బతికాడు, వృద్ధుడైనప్పుడే పడిపోయాడు. ఆస యవ్వనంలో సూపర్గా బతికాడు, వృద్ధుడైనప్పుడు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తెలుగులో వైద్యులను ఉంటుందిలే కానీ మంత్రగాళ్ళను ఆశ్రయించాడు. సౌలు యవ్వనస్తులో ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడి కోసం నాహాష్ గారిని ఓడించి చాలా గొప్ప గొప్ప క్రియలు చేశాడు, వృద్ధుడైనప్పుడు పడిపోయాడు. దానియేలు చిన్నప్పుడు గొల్యాతుని చంపి చాలా అద్భుతంగా బతికాడు. డేవిడ్ యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు బత్షెబ దగ్గర పడిపోయాడు. అబ్రహాము మొదట్లో బాగానే బతికాడు, 70-80 ఏళ్ళు వచ్చేటప్పుడే సారమ్మ మాటినేసి ఆఖరి దగ్గరికి వెళ్ళిపోయాడు. బైబిల్లో చాలా మంది మొదట్లో బాగా బతికారు, చివరిలోనే పడిపోయారు. కానీ మొదట్లో ఎంత బాగా బ్రతికాడో చివరిలో కూడా అంతే బాగా బతికిన వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు జడ్జ్ శామ్యూల్, సమూయేలు, రెండోవాడు దానియేలు. వీళ్ళిద్దరే ఆ సవాల్ చేసింది ప్రపంచానికి. ముసలోడైపోయినప్పుడు ఎంతమంది ఏకమయ్యారో చూడండి. అక్కడ ఎంతమంది ఏకమయ్యారో చూడండి. ముగించేసుకుందాం. 7వ వచనం. రాజ్యపు ప్రధానులు చూడండి, తన్ని పాపంలో పడేయటానికి ఎంతమంది ఏకమవుతున్నారో చూడండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు,
సంస్థానాధిపతులు అందరూ కూడారట ఒక్కడిని పడేయటానికి. నీ బతుకు నేను పడేయటానికి ఒకటి చాలు. రెండో వాడి దాకా నువ్వే ఆడుంటా, మొదటోడికే పడిపోతావు నువ్వు. నీకు మందు ఎవడైతే అలవాటు చేశాడో ఆడికంటూ ఇంకో పెగ్గు ఎక్కువ దాకా ఆడికి కూడా నువ్వే పోపిస్తావు తీసుకుపోయే అవసరం అయితే. అవ్వమ్మ కాబట్టి పాము చెప్పింది నేసి అంతటితో పాపం ఆగిపోయింది. నువ్వు నేనైతే పండే కదా చెట్టు మింగేసేవాళ్ళం మనం అయితే. అంత పనికి మాలిన వాళ్ళం మనం. మనల్ని పడేయటానికి 5 నిమిషాలు చాలు. సైతాన్ గాడికి నిన్ను పడేయటానికి 5 నిమిషాలు చాలండి. రోజు పడగొట్టట్లా వాడిని నిన్ను వికెట్లని 7 గంటలకు పడగొడతాడు. సీరియల్ పెట్టాడు నిన్ను. నేను ఏడ పడిపోతున్నానని ఎక్కడెక్కడ ఊహించుకో బాగా గొప్పగా నీ గురించి నువ్వు. ఆ సీరియల్ పెట్టాడు కదా దిక్కుమాల సీరియల్. ఆ చాలదు నిన్ను పడేయటానికి సీరియల్ చాలదు. నిన్ను సైతాన్ గడ అవసరమా? ఈరోజు యవ్వన పిల్లల్ని పడేయటానికి 5 నిమిషాలు చాలు. వాళ్ళ కోరికలు రాగంగానే చూపిస్తాడు ఒక దిక్కుమాల బొమ్మని. వీడు పడిపోతాడు, పాపం చేసేస్తాడు. వీడు చూడకూడదు చూసేస్తాడు. వీడు వాళ్ళని చూస్తాడు, వీళ్ళని చూస్తాడు, పాపంలో పడిపోతాడు. మనల్ని పాపంలో పడేయటం 5 నిమిషాలు చాలండి. రోజు ప్రార్థన చేస్తాం, దేవా ఇక నుంచి అస్సలు చేయను దేవా, తప్పు అయిపోయింది దేవా, క్షమించు దేవా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టు ఏంటో దేవా. ఎన్నిసార్లు చేసావా దిక్కుమాల ప్రార్థన, ఎన్నిసార్లు తప్పావు, ఈ రోజుకి తప్పుతూనే ఉన్నావు. దానియేలుని పడేయటానికి ఒక్కడిని కాదు ఉపయోగించింది సైతాన్. రాజుని, రాజ్య ప్రధానులని, సేనాధిపతుల్ని, మంత్రుల్ని, అధిపతుల్ని, సెట్రాప్స్ని, అందరు ఏకంగా కూడారట. ఎందుకంటే దానియేలు చేత దేవుణ్ణి మార్పించేయటానికి. దేవుణ్ణి మార్పించి కొత్త దేవుని పెట్టాలి. ఎవరా దేవుడు? రాజే దేవుడు. ఇక్కడ కూడా పడిపోలేదండి. చిన్నప్పుడు ఎంత పవిత్రంగా బ్రతికాడో యవ్వనంలో అంతే పవిత్రంగా ఉన్నాడు. చచ్చిపోయే ముందు కూడా అంతే పవిత్రంగా ఉన్నాడు. దోషము లేనివాడు ఆయన. దోషములు. అందుకని దేవుడు చూడండి, ఏ గ్రంథంలో రాయించని విషయాలు దానియేలు గ్రంథంలోనే రాయించాడు. మహా సామ్రాజ్యాల చరిత్రలో యోబు రాయలేకపోయాడు, మోషే రాయలేకపోయాడు, దానియేలు రాశాడు. నెక్స్ట్ ఇయర్ ఏ రాజ్యం రాబోతుంది? నెక్స్ట్ మెడో పర్షియన్, నెక్స్ట్ గ్రీక్, నెక్స్ట్ రోమ్. ప్రపంచ సామ్రాజ్యాలు, అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి, సైరస్ ద గ్రేట్ గురించి, రోమన్ సీజర్ జూలియస్ల గురించి, మార్క్ యాంటోనీ గురించి, అందరి గురించి రాసేశాడు ఆయన. 600 సంవత్సరాల తర్వాత ఏం జరగబోయిద్దో కూడా ఇప్పుడే దేవుడు చెప్పేశాడు ఆయనకి. రేపేం జరగబోతుందో కూడా చెప్పలే నీకు నాకు. రేపేమి జరుగునో నీకు నాకు తెలుసా? నీకు నాకు తెలియదు. 600 ఏళ్ల తర్వాత ఏం జరిగిద్దో డానియేలుకి తెలుసు. దేవుడండి యవ్వన కాలంలో ఎవరైతే పవిత్రంగా బతుకుతారో అట్టి వారికి ఆయన భవిష్యత్ జ్ఞానం ఇస్తాడు. యోసేపు కూడా మీరు చూడండి, రాబోయే కరువును చూపించేశాడు ఆయన. ఆ తర్వాత రాబోయే 7 ఏళ్ల కరువును చూపించేశాడు ఆయన, భవిష్యత్తుని. ఎందుకంటే కరెక్ట్గా 17వ ఏటే యోసేపు కూడా శోధింపబడ్డాడు. కరెక్ట్గా 16, 17వ ఏటే దానియేలు శోధింపబడతాడు. అక్కడ రాజులు, ఇక్కడ రాజులు, అక్కడ యవ్వనం, ఇక్కడ యవ్వనం, ఇద్దరూ పాపం చేయకుండా పవిత్రంగా బతికారు. అందుకనే వాళ్ళకి దేవుడు సింహాసనాలను హెచ్చించి రాజు తర్వాత రాజస్థానం ఇచ్చాడు వాళ్ళిద్దరికి. దేవుడు మనకు కూడా ఒకటే చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళని మీరు మాదిరిగా పెట్టుకోండి. యవ్వనుడా, నీ మాదిరి ప్రభాస్ కాదు డానియల్, నీ మాదిరి ఒక మహేష్ బాబు కాదు, నీ మాదిరి ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, నీ మాదిరి ఒక చిరంజీవి గారు కాదు, బాలకృష్ణ గారు కాదు, నీ మాదిరి ఒక యోసేపు. వాళ్ళ పిక్స్ పెట్టుకో, వాళ్ళ గురించి స్టేటస్లు పెట్టుకో, వాళ్ళ గురించి ప్రొఫైల్ పిక్లు పెట్టుకో. నీ మాదిరి యేసుక్రీస్తు మహానుభావుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడు. వీళ్ళు ఫోటోలు కూడా ఇవ్వరు నీ కోసం. నువ్వు చస్తే రేపొద్దు నీ సమాధి దగ్గర కూడా రారు వీళ్ళు. వీళ్ళ కోసం మీరు బ్రతకొద్దు, వీళ్ళ కోసం చొక్కాలు చించుకోవద్దు, వీళ్ళ కోసం ట్రాప్లో పడిపోవద్దు. నీ కోసం ప్రాణం పెట్టాడు మన ప్రభు, ఆయన కోసం చొక్కా చించుకో. అవసరమైతే నీ గుండె చించుకో ఆయనలో బ్రతకటం కోసం. సీరియళ్ళ కోసం కాదు మీరు ఎంపర్లాడాల్సింది, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడాల్సింది. ఒక సభ కోసం ఎదురు చూడండి, ఒక బైబిల్ తరగతుల కోసం ఎదురు చూడండి. దేవుడి వాక్యం ఎక్కడెక్కడ ఉంటుందని అట్లా పరిగెత్తండి. అప్పుడు మీకు ఒక మాదిరి, మీకు ఒక రిబ్కా తల్లి మాదిరి. ఈరోజు ఒక అన్నగారు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నారు. స్త్రీలకి, పురుషులకి, అందరికీ మాదిరికరమైన ఒక మహిళను చూపించబోతున్నాడు మీకు ఇప్పుడు. అన్న ఆవిడ మీకు మాదిరి. అలాంటి వాళ్ళని మీరు ధరించుకోండి. ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మీరు, నేను అందరం కలిసి
అన్నగారి నోటి వెంట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సరిగ్గా 40 నిమిషాల పాటు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని మీ బిడ్డలకు చెప్పడానికి ఉపయోగించామని అభిప్రాయపడుతూ ఉన్నాం. అయినా మా జీవితాలను ఉద్ధరించండి, యవన సమాజాన్ని తీర్చిదిద్దండి, నా తమ్ముళ్ళని నా చెల్లెలను కాపాడండి, పురుషులను స్త్రీలను మీ యందు ప్రతిష్ఠించులాగున మాకు తగిన శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ దాసులమైన మా పట్ల ఇంకా మీ చలని కృపను అనుగ్రహించండి, పరిచర్యలో తోడుగా ఉండండి. మా తర్వాత మాట్లాడనున్న మీ కుమారుడు మా అన్నయ్య ఉపేంద్రన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి నోట మా అందరికీ తగిన బుద్ధి కలిగిన పాఠాలను నేర్పించండి. ఇంకా ఎన్నో విషయాలు మేమందరం నేర్చుకునేలాగున ఒక చక్కని జ్ఞానాన్ని అందింపజేయగలని ఆశిస్తూ వేడుకుంటూ, ఈ చలి తీవ్రత కలిగినటువంటి ప్రాంతంలో చలిని లెక్క చేయకుండా ఒకనాడు చలిదప్పులతో పౌలు ఎలాగైతే సువార్త చేశాడో, ఈనాడు ఆ చలి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, మీ వాక్యం కంటే ఏదీ గొప్పది కాదన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఒక అడుగు ఆలస్యమైనా మీకోసం స్థిరంగా నిమ్మలంగా బ్రతికే గొప్ప ధన్యతను మా అందరికీ పొసగమని, కష్టపడినటువంటి సహోదరులు ఆదాం గారిని వారి బృందాలని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థనని అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి.